దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పూణే బిజినెస్ మెన్ కేతన్ అగ్రవాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారు. కేతన్ హత్యకు సియానే కారణమని దర్యాప్తు అధికారులకు చెప్పాడు చేతన్ చౌదరి. ముందు పారిపోవడానికి ఒప్పుకుని తరువాత మాట మార్చిందన్నాడు. పారిపోతే కుటుంబ గౌరవం దెబ్బతింటుందన్న సియా కేతన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని దర్యాప్తులో చేతన్ చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అటు సియా గోయల్ కూడా భిన్న వాదన వినిపిస్తోంది. తనకు పెళ్లి ఇష్టం లేదని కేతన్ అగర్వాల్కు ముందే తెలుసని ఆమె చెప్పినట్టు సమాచారం. ఆ పెళ్లిని రద్దు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కేతన్ అంగీకరించలేదని పోలీసులకు చెప్పింది. కేతన్ కుటుంబానికి రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉండటంతో పారిపోయినా తమను వెతికి పట్టుకుంటారని భావించామని తెలిపినట్టు సమాచారం. కాగా కేతన్ హత్య తరువాత సియా, చేతన్ మధ్య గొడవ జరిగినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హత్యకు నువ్వు కారణం అంటే నువ్వే కారణం అని ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకున్నట్టు తెలిపారు. తాను కేవలం పారిపోవాలనుకున్నానని, హత్య చేయాలని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ చౌదరి చెబుతున్నాడు. మరోవైపు సియా మొత్తం హత్య కుట్ర చేతన్ మెదడులో పుట్టిందని, తాను అతని మాటలు మాత్రమే విన్నానని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. జూన్ 14న కేతన్ను హత్య చేసేందుకు తలపెట్టిన తొలి ప్రయత్నం విఫలమైన తరువాత చేతన్ తీవ్ర భయాందోళనకు గురై తన ఎదుటే ఏడ్చాడని కూడా సియా పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ తల్లిదండ్రులు తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. దోషులు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని వారు స్పష్టం చేశారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో సియా తల్లి పూజా గోయల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకవేళ తన కూతురు దోషిగా రుజువైతే కేతన్ను ఎక్కడి నుంచి అయితే కిందకు తోసేశారో అక్కడి నుంచే ఆమెను కూడా కిందకు తోసేయాలి అనడం చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.